రెండో భాగం. పూర్వము భూలోకముల అమరావతి అనే పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని కమలాక్షుడనే వీరశైవుడు పరిపాలిస్తుండేవాడు. అతనికి మంత్రి సుభిద్ర పేరు తగ్గట్టు చక్కని సలహా సంప్రదింపులు చేసే మంత్రి సహాయంతో కమలాక్షుడు నిరంతరము ప్రజాహితాన్ని కోరుకుంటూ పరిపాలన చేస్తుండేవాడు. అతని పాలనలో ప్రజలు చాలా ఆనందం కాలం గడిపేవారు. సమస్త గుణాలు సంపదలున్న ఆ రాజుకి చాలా కాలం వరకు సంతానము కలగలేదు. ఆ దిగులుతో ఉన్న రాజుకి ముసలితనం వచ్చినది. తరువాత ఒక కుమార్తె పుట్టింది. ఆ బాలిక రోజురోజుకి చక్కగా పెరుగుతూ సమస్త విద్యలు అభ్యసించు యవనం వచ్చింది. ఆమె చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధులై రాజకుమారులు ఎంతోమంది వచ్చి ఆమెని పెళ్లి చేసుకుంటామని ఉత్సాహపడుతున్నారు. ఆమె తండ్రి కూడా యుక్త వయసు రాలైన తన కుమార్తెకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే రాకుమారులందరినీ ఆహ్వానాన్ని పంపించి కుమార్తెకి స్వయంవరాన్ని ప్రకటించారు. అమరావతి పట్టణంలో శివమూర్తి అనేవాడు ఉండేవాడు. అతడు వీరశైవుడు. అతడు కూడా సమస్త విద్యలు అభ్యసించి గొప్ప విద్వాంసుడే. కానీ ధనము లేని కారణంగా నిరుపేద జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఎంత విద్వాంసుడైనా ధనవంతుడు కాకపోవడం వల్ల అతనికి పిల్ల ఎవరు ఇవ్వడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చేవారు కాదు. అప్పుడు అతడు తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను సన్యాస ఆశ్రమం స్వీకరించాలని దేశాటన చేయాలని అనుకుంటున్నాను. నా నిర్ణయానికి నువ్వు ఈ అంగీకారాన్ని తెలియజేయమని అడిగాడు. అప్పుడు తల్లి కుమారునితో, నాయనా, వివాహం చేసుకున్నాక గృహస్థ ఆశ్రమం స్వీకరించవలసి, నువ్వు సన్యాసం తీసుకోకూడదు. నాకు మాత్రం ఎవరున్నారు నువ్వు తప్ప. ఈ పేదరికానికి భయపడి మాత్రం సన్యాసం తీసుకోకూడదు. పైగా నువ్వు బాగా చదువుకున్నవాడు. కొంతకాలం గడిచిన తర్వాత నువ్వు బాగా ధనాన్ని సంపాదించుకోగలుగుతావు. ఆ పరమశివుడు సేవించు, ఆరాధించు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. అనాథ నుండి ఎందరో సోమవార వ్రతం చేసి సమస్త కోరికలు తీర్చుకున్నారు. కనుక నువ్వు కూడా ఈ సోమవార వ్రతం చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుతారు. మన కష్టాలు పటాపంచులవుతాయి. నువ్వు ధనికుడివై గృహస్థ జీవితాన్ని గడపగలుగుతావు అని చెప్పింది. తల్లి చెప్పిందంతయు శివమూర్తి నిరుత్సంత, అమ్మ, మనం అత్యంత నిరుపేదము. రోజుకి పూట భోజనం చేయట్లేం. మనకి చాలా కష్టముగా ఉంది. ఈ వ్రతం చేయడానికి కావలసిన వస్తువులు అన్నిటినీ నేను ఎలా సంపాదించుకోగలుగుతాను అన్నాడు. అప్పుడు శివమూర్తి అతడితో, కుమారా, ఈరోజు మహారాజు గారి కుమార్తె స్వయంవరం ప్రకటించారు. నువ్వు ఆ సభకు వెళ్ళినట్లయితే ఎంతో కొంత ధనాన్ని దక్షిణంగా సంపాదించగలుగుతావు. ఆ ధనంతో వ్రతానికి కావలసిన సామాగ్రిని తెచ్చుకోగలుగుతావు అని సలహా ఇచ్చింది. తల్లి చెప్పిన మాట వినగానే శివమూర్తి మనసులో కోరిక బయటకు వచ్చింది. ఎట్లాగైనా సరే తన కష్టాలు తీర్చగల శక్తివంతమైన సోమవార వ్రతం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తల్లితో, అమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తాను అని చెప్పి పరమేశ్వరుని జ్ఞానం చేసి స్వయంవర సమయానికి రాజసభకు వెళ్ళాడు. ఆ సభకు దక్షిణం కోసం బ్రాహ్మణుకు దగ్గరకు వెళ్ళి కూర్చునున్నాడు. ఆ సభకు అనేక దేశాల నుండి వచ్చిన రాజకుమారులందరూ వారి కోసము వచ్చిన ఆసనముల మీద కూర్చుని రాకుమారుడు ఎప్పుడు సభలోకి వస్తుందని ఎదురు చూస్తుంటున్నారు. ఇంతలో చీకటి చీల్చుకుంటూ వెలుగు వెదజల్లే వెన్నెల వలె సమస్త అలంకారములు అలంకరించుకుంటూ సర్వక సుందరైన రాకుమార్తె స్వయంవర భవనానికి వచ్చింది. రాకుమారులందరూ ఆమెను చూసి ఎవరు వారు ఆమె వరిస్తారు అనుకుంటూ ఉత్సాహం ఊహించుకుంటూ కమలాక్షి మహారాజు యొక్క ఆజ్ఞ ప్రకారం కుమార్తెకి చెలికెత్తి ఆమెకు సభకు విచ్చేక్షి క్షత్రివీరి అందరూ పరిచయం చేసింది. కానీ రాకుమారుడు దక్షిణం కోసం వచ్చిన బ్రాహ్మడు సమపాలన కూర్చున్న ఈబూదు రేఖలు ధరించి రుద్రాక్షమాలు ధరించి సాక్షాత్ ఈశ్వరుగా ప్రకాశిస్తూ శివమూర్తిని చూసి అతను ప్రేమించి అతడే తన వరునిగా నిశ్చయించుకుంది. అతనిలో మెడలో స్వయంవరం పూలమాలు వేసి వెంటనే సిగ్గుతో తల వంచుకుని నిలబడిపోయింది. అది చూసి అక్కడున్న రాకుమారులందరూ బొమ్మల వలె అయిపోయారు. చివరికి చేసేదేమీ లేక అనుకుంటూ తిరిగి వెళ్ళిపోతున్నారు. శివమూర్తి మహారాజు గారు అనుమతి తీసుకుని తల్లి దగ్గరికి వెళ్ళాడు. సభలో జరిగిన సన్నివేశాన్ని తల్లికి వివరంగా చెప్పాను.
అప్పుడు చాలా సంతోషిస్తూ, నాయనా కుమారా, సోమవార వ్రతం చెయ్యాలని సంకల్పం చేసుకున్నందుకే కదా నీ చేత కోరిక తీరబోతుంది కనుక ఈ వ్రతం ఆచరించేవాళ్ళు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తప్పక లభిస్తుంది అని కుమారుడు ఆశీర్వదించాడు. కమలాక్షుడు మహారాజు శివమూర్తికి తన కుమార్తెతో పాటు రాజ్యము లక్ష్మిని కూడా ఇచ్చి చూడముచ్చటగా మహావైభవముగా వివాహం జరిపించి తరువాత తమ కష్టాలు తొలగించి సమస్త సంపద ప్రసాదించి ఆ పరమేశ్వరునికి సంబంధించిన సోమవార వ్రతం తన ఇంటిలో చేయడం మొదలుపెట్టాడు. 16 సోమవ్రతాలు పూర్తి చేసుకుని 13వ సోమవారం నాడు శివప్రసాదం తయారు చేసుకుని గోధుమ పిండి, బెల్లము, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలు పంపించి శివమూర్తి రాకుమార్తెను కబురు చేశాడు. సామాన్యువలే తన భర్త కోరుకున్న వస్తువులన్నీ చాలా ఆశ్చర్యపోయాడు రాకుమార్. అతను పూర్వస్థితి వదిలిపెట్టి ఆ వాసన ప్రభావం చేత ఆ విధంగా అడిగాడు. అనుకుని భ్రమపడింది రాకుమార్. విలువైన వజ్రాలు, వైడూరాలు, ఇతరులు, బంగారు, వెండి మొదలైన అన్నిటి భర్తకు పంపిస్తే రాకుమారు కూడా వెంట వచ్చి తన ఇంటి ముందు నిలబడిన రాకుమార్ని చూసి శివమూర్తి ఆశ్చర్యంతో అట్లా ఉండిపోయేవేటి రాకుమారు తన మనసులో అభిప్రాయం భర్తకు తెలియజేసింది. రాకుమార్ చెప్పిందంతా శివమూర్తి చాలా నిరుత్సాహపడి, ఆమె దుష్టురాలు, ఈ సంపద మన వివాహానికి కారణమై సోమవార వ్రతము భంగము చేశావు కనుక నీ ముఖము నాకు చూపించకు అని ఆమెకి అరణ్యవాసాన్ని శిక్షగా విధించి తాను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాకుమారుడు భర్త ఆజ్ఞ ప్రకారం రాజమందిరాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళింది. అక్కడ కూడా ఆమె ముట్టుకున్న పువ్వులన్నీ వాడిపోతున్నాయి, పండ్లన్నీ పాడైపోతున్నాయి, చెట్లు ఎండిపోతున్నాయి, చెరువులో నీళ్ళు లేకుండా పోతున్నాయి. ఆమె ఆకలి దప్పికతో చాలా నీరసపడిపోయింది. భర్త మనసు తెలుసుకోలేక అతను బాధపెట్టి ధనగర్వంతో ఉన్న నాకు తగిన శిక్ష పడిందని బాధపడింది. సోమవార వ్రతానికి భంగము కలిగినందుకు ఆమెకు ఎటువంటి పరిస్థితి వచ్చిందని దిక్కులు పగిలేలాగా ఏడ్చింది. ఆ సమయంలో సమర్థించుకుంటూ ఏరుకోవడం కోసం ఆ ప్రాంతానికి ఒక ముని వచ్చాడు. సమిధులు ఆ సమయానికి సమిధులని ఏరుకోవడం కోసం ఆ ప్రాంతానికి ఒక ముని వచ్చాడు. ఆమె చూసి దుఃఖానికి కారణం చెప్పమని అడగా రాకుమారుడు మహర్షి జరిగిందంత వివరంగా చెప్పాడు. అప్పుడు ముని దయామయుడే ఆమె తన ఆశ్రమం తీసుకువెళ్ళగా తపోదిష్టితో జరిగిన తెలుసుకుని రాకుమారుడు సోమవార వ్రతము భంగము చేసినందుకు పాప ఫలితముగా ఆమెకి కష్టం వచ్చిందని నిర్ణయించుకున్నాడు. కనుక ఈమె చేత 16 సోమవారాలు వ్రతం చేయిస్తాను, మళ్ళీ భర్తతో కలిసి జీవించగలుగుతాను అని ఈశ్వర్ అనుగ్రహం లభిస్తుందని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఆమె చేత 16 సోమవ్రతాలు చేయించుకోవడానికి మొదలుపెట్టాడు. అక్కడ రాకుమారుడు వ్రతం ప్రారంభించి కొన్ని రోజులు గడిచాయి. ఆ వ్రత ప్రభావం అక్కడ శివమూర్తి భార్య మీద దయ కలగడంతో మొదలైంది. అతడు తన భార్య తెలియచేసిన నేరానికి తాను కోపంతో ఆమె అడవులకు పాలు చేశాను అనుకుంటూ దీనుడే దుఃఖిస్తూ ఈ విధంగా కాలం గడుస్తుంది. ఇంతలో ఒక రోజు రాత్రి శివమూర్తికి ఒక కల వచ్చింది. అందులో అతడికి ఒక దివ్య పురుషుడు కనిపించాడు. అతడు శివమూర్తిని భార్య అయిన కుమార్తెని అడవిలో ఒక ముని ఆశ్రమంలో సోమవార వ్రతం చేస్తూ నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. శివమూర్తి మంత్రి సుబితితో కలిసి రాకుమారుడు ఎదుగుచూ అక్కడికి సోమవార వ్రతం పూర్తి అయ్యాక సమయానికి ఆ ముని ఆశ్రమం చేరుకున్నారు. రాకుమారు భర్తను చూసి వెంటనే అతడి పాదాల మీద పడి, ప్రభు ఆజ్ఞతో వ్రతభంగం చేసిన అందువలన అనేక బాధలు అనిపించాను. ఈ ముని అనుగ్రహంతో సోమవార వ్రతము ఆచరించాను, కానీ మిమ్మల్ని చూడగలిగాను కనుక నా తప్పు మన్నించి నన్ను క్షమించని వేడుకున్నాను. అప్పుడు శివమూర్తి భార్యనంత దయగలవాడే అనురాగంతో దగ్గర తీసుకుని భార్య సహితుడైన ఆ మునికి పాదాభివందనం చేశారు. ముని ఆశీర్వాదం అందుకుని అమరావతి పట్టణానికి తిరిగి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ 16 సోమవ్రతాలు ఆచరించి ఫలితంగా సుఖమ కాలం గడిపాడు. ఆ ప్రకారంగా పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవికి శివమూర్తి కథ చెప్పండి. ఈ వ్రత ప్రభ ఎంత గొప్పదో, ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని మహిమ తెలియజేసేందుకు మరో కథ చెప్పమని అడగా పార్వతీ పరమేశ్వరుడు అప్పుడు పరమేశ్వరుడి విధంగా చెప్పాడు మొదలుపెట్టాడు.